రూపా వంటలకు స్వాగతం సుస్వాగతం. దోశ, బియ్యపిండి దోశ చూడండి. మోను మోను కిందన మంట తగులుతుంది కదండి, ఆ వేడికి ఎలాగైపోయిందో చూడండి. ఎర్రగా మోను నక్షత్రం, మోను నక్షత్రం. సో బియ్యపిండి దోశ అంటే ఇంతకుముందు వీడియోలో చెప్పానండి. బియ్యపిండి దోశలు 2 కప్పులకి 4 కప్పులు రైస్ వేసుకోవాలి అని. అయితే ఆ రైసు ఏ రైస్ వాడితే బాగుంటాయి. ఇలాగా ఆయిల్ అనేది వేసుకోవాలి ఫస్ట్ దోశకి ముందు. పెన్నం వేడెక్కిన తర్వాత దోశ వేసుకుంటే బాగుంటుందండి. సో అలాగా దోశలు చేసి పక్కన ఉంచుకోవచ్చు. ఇలాగా తగినంత పిండి సాల్ట్ వేసుకొని కలుపుకోవచ్చు. ఇష్టమైతే జీలకర్ర కూడా వేసుకోవచ్చండి, బాగుంటాయి. ఉల్లిపాయలు వేసుకోవచ్చు. నేను ఈరోజు సాల్ట్ వేసి ప్లెయిన్ దోశ అనేది చేస్తున్నాను. సో ఇలాగా బాగుంటాయి. అంటే 2 కప్పులు మినపప్పు తీసుకుంటే 4 కప్పులు బియ్యం వేసుకోండి. మెత్తగా ఉంటాయి, సాఫ్ట్గా అని చెప్పాను కదండి. కొంచెం కరకరలాడటానికి 2 కప్పులు మినపప్పు తీసుకుంటే 5 కప్పులు రైస్ అనేది వేసుకోవాలి. కొంచెం కరకరలాడుతూ ఉంటాయి దోశలు. అంటే 1కి 2 కప్పులు, 1 అరకప్పు ఎక్స్ట్రా తీసుకున్నా. అలాగే 5 కప్పులు అన్నమాట, 2.5 కప్పులు రైస్ అనేది వేసుకోవాలి 1 కప్పుకి. సో బియ్యం అనేది ఏంటంటే కోటా బియ్యం వేసుకుంటే బాగుంటాయండి రైస్. కోటా బియ్యం రైస్ దోశలకు వాడితే బాగుంటుంది. సో ఇలాగా లేసి వస్తుంది అన్నమాట. దోశ కరకరలాడుతూ ఉంటుంది. సో బాగుంటుంది అన్నమాట. పెన్ను బాగా వేడెక్కకపోతే ఇలాగా వస్తాయి దోశలు. బాగా వేడెక్కిందనుకో లేసి వస్తాయండి దోశలు అనేది. చూపిస్తాను అది కూడా. వేడెక్కకపోతే ఇలాగ కరుచుకొని ఉంటాయి అన్నమాట. చూసారు అలాగొచ్చిందో. ఇలాగా పెన్నం వేడెక్కకపోతే ఇలాగ విరిగిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అంటే కొంచెం కరకరలాడుతూ ఉంటాయి, బాగుంటాయండి దోశలు. చూసారా ఇలా వచ్చింది కదా. ఇప్పుడు పెన్నం బాగా వేడెక్కింది కదా. వేడెక్కిన తర్వాత దోశ వేసి చూపిస్తాను. చూసారా ఇలాగా ఆయిల్ వేసుకొని, అంటే పెన్నం బాగా వేడెక్కాలండి దోశకి. వేస్తే బాగా వస్తుందన్నమాట. సో కోటా బియ్యం రైస్ తీసుకుంటే బాగుంటుంది. ధాన్యం రైస్ కూడా ముడి రైస్ తీసుకుంటే, అంటే ధాన్యం ఆడిస్తారు కదా, ఆ రైస్ కూడా వెంటనే తీసుకుంటే బాగుంటుంది. పాలిష్ పట్టిన రైస్ అయితే ఏంటంటే దోశలు గట్టిగా ఉంటాయి, బాగుండవండి. గట్టిగా ఉంటాయి, దోశ కూడా బాగా రాదు. సో కిందన ఆయిల్ వేయాలి, పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకుంటే దోశ అనేది బాగా వస్తుందండి. ఇలాగ దోశలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోకి శనగ పొరుకుల చట్నీ వేసుకోవచ్చు. లేకపోతే ఇష్టపడకపోతే టమోటా చట్నీ, నిలవ పచ్చడి వేసుకుంటాం కదా దోశలకు మాత్రం చాలా బాగుంటుందండి. నాకైతే టమాటా పచ్చడి అంటేనే ఇష్టము. చేసిన చట్నీలు అవి చేసిన ఇష్టం ఉండదు దోశల్లోకి. టమాటా చట్నీ అంటేనే బాగా ఇష్టపడతాను నేను. దోశల్లోకి కాంబినేషను బాగుంటుంది. చూసారా పెన్నం వేడెక్కితే ఎలా వచ్చిందో. అలాగే ఏంటంటే దోశ పెన్నం వేడెక్కితే ఇంత బాగా వస్తుందండి. అది దోశ రావట్లేదు అని అనుకుంటాం కదా మనం. కిందన వేడి బాగుండాలి, మంట ఉండాలి. పెన్నం వేడెక్కితే దోశ ఇలా